Hello, Namaste. Welcome to another episode of Ramuism. Prema, one of the most beautiful emotions given to humankind. ప్రేమని వర్ణించడానికి కావ్యాలు, కవిత్వాలు, పుస్తకాలు, కథలు ఎన్ని కూడా చాలలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ గురించి ఏమంటారు తెలుసుకుందాం. వర్మ గారు, బోల్డ్ అండ్ గంపడంత ప్రేమతో మీకు స్వాగతం. ఓకే, థ్యాంక్స్. హౌ డు యూ డిఫైన్ లవ్? ఇప్పుడు లవ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఐ వుడ్ సే అంటే ఒక మ్యాన్ ఉమెను లేకపోతే చిల్డ్రన్ మీద అవ్వచ్చు, లేకపోతే ఒక ఎనీథింగ్ అంటే విచ్ ఇస్ గోస్ బియాండ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ ఐ ఫీల్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రగ్. ఒక హై ఇస్తుంది. ఫస్ట్ టైం ఐ రిమెంబర్ బీయింగ్ ఇన్ లవ్, ఆల్మోస్ట్ తన గురించి నాకు అసలు అంటే అనుగురించి ఆలోచిస్తాను, లేకపోతే ఒక యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఫుడ్, యూ డోంట్ ఫీల్ లైక్ అంటే ఆల్మోస్ట్ తను నడిచి వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఒక బస్ స్టాపు లేకపోతే వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా దే బికమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఇన్ యువర్ మైండ్. అది నాకు ఐ రిమెంబర్ గోయింగ్ త్రూ దట్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ యూనో. అండ్ దెన్ ఫైనలీ ఆఫ్టర్ దానికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇఫ్ ఇట్ గోస్ టిల్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్ నో లాంగర్ ద సేమ్. దానికి కారణం ఏంటంటే వెన్ షీ ఈస్ అవే యువర్ ఇమాజినింగ్, which is not in your control, you're imagining. The imagination is taking over, you know. So దానివల్ల నేను ఏమంటున్నా అంటే అమ్మాయిని ప్రేమించడం కన్నా ప్రేమలో ఉన్నామనే భావాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ టిల్ ఇట్స్ టూ లేట్. అప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ప్రేమించారో అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ ట్రూత్ అనేది మనం డిస్కవర్ చేస్తాం. అంటే మన ఇమాజినేషన్కి యాక్చువల్కి ఎంత దూరం ఉందో. నాకు ఒక డెత్ వ్యాలీ అని ఒక సినిమా వచ్చింది. ఇట్స్ వెరీ ఓల్డ్ ఫిల్మ్. నేను టీన్స్లో చూశాను, బట్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది ఆ డైలాగ్. డైవర్స్ అయిపోతుంది, పిల్లలు అడుగుతాడు ఫాదర్ని, ఏంటి ఏమైంది నీకు అమ్మకి అంటే, అదేం లేదురా మేమిద్దరం ఒకళ్ళ బొమ్మలు ఒకళ్ళు మా మనసులోనే గీసుకుని ఆ బొమ్మలతో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకున్న తర్వాత నిజం 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 మనుషులు బయటకు వచ్చారు. సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్ హీ సేస్ యూనో. సో నా పాయింట్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ చాలాసార్లు ఎక్కువ రన్అప్ అంటే ఇప్పుడు షాల్ జాన్సన్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆడు 7 years ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి పెళ్ళైన 7 రోజుల్లో జీవితం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు జరిగింది అన్నాడు. అప్పుడు 7 రోజుల్లో ఏం తెలుస్తుంది, ఏది 7 ఏళ్లలో తెలియంది 7 రోజుల్లో ఏం తెలుస్తుంది అంటే సర్కమ్స్టెన్సెస్ మారుతాయి, పీపుల్ ఆర్ బికమింగ్ రియల్. అదొక బంధం. అందుకని అసలు డ్రగ్ అని ఎందుకు అంటున్నాను, డ్రగ్ అనేది ఇట్ ఈస్ మీ లాజిక్ని మీ కింద తీసేస్తుంది. ఒక హై ఫీల్ అవుతున్నారు మీరు తాగినప్పుడు లేకపోతే డ్రగ్ తీసుకున్నప్పుడు, యూ ఫీల్ ఎన్ ఎమోషనల్ హై. ఆ హై వలన యుల్ గెట్ లాట్ ఆఫ్ ప్లెజర్ జస్ట్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ దట్ థింగ్. కానీ ఆ హై ఎప్పుడైతే ఎప్పుడు దిగిపోతుంది, 2 things. ఐదర్ మీకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఒక మోతాదు మించి వెళ్ళిపోయినప్పుడు అది పోతుంది. రెండోది మనకు తెలియని విషయాలు ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకున్న మలాన ఆ సిచ్యువేషన్స్ అంతకుముందు మనం ఎన్కౌంటర్ చేయలేదు కాబట్టి దట్ విల్ డిస్టర్బ్ దట్ హై అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో ఐ థింక్ ఇది ఒక చాప్టర్, ఒక ఎలిమెంట్. రెండో ఎలిమెంట్ ఏంటంటే యు ఆర్ సో అట్రాక్టెడ్ టు ద ఉమెన్ బట్ యు ఆర్ మేడ్ టు ఫీల్ గిల్టీ ఫర్ టు హ్యావ్ ఎ సెక్షువల్ డిజైర్ టు దట్ ఉమెన్ as a component of love. As a component. So you rather say I love her so much, I love her so much అని అదంతా ఒక ఎమోషనల్ స్టేట్, ఒక సెల్ఫ్ హిప్నోసిస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. I went through that many times in my teens. That's the reason experience. అందుకని ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు ఇన్నోసెంట్ లవ్ అనేది ఉండదు, ఏది యంగ్ ఇన్నోసెంట్ లవ్ అని మన సినిమాలు చూపెడతా ఉంటాం. ఫస్ట్ లవ్, పప్పీ లవ్ అవన్నీ. బికాజ్ ఐ థింక్ వెన్ your hormones are ranging at 16-17 the sexual element will be at the peak ఆ టైంలో, ఎందుకంటే అప్పుడే అవేకనింగ్ వస్తుంది కాబట్టి. ఇన్నోసెంట్ లవ్ అనేది మీకు మిడిల్ ఏజ్లో రావడానికి ఛాన్స్ ఉంది కానీ యంగ్ ఏజ్లో రాదన్న ఫీలింగ్. ఎందుకంటే దే టూ ఇంటర్ కనెక్టెడ్. ఒకటేమో ఇమాజినేషను, డ్రగ్ ఇండ్యూస్డ్ హై, సెకండ్ ఈ సెక్షువల్ అట్రాక్షన్. డ్రగ్ హై అనేది పోతుంది కొన్ని రోజుల తర్వాత. సేమ్ థింగ్ విత్ సెక్స్ అన్లెస్ ఆ కంపాటిబిలిటీకి వర్క్ చేయకపోతే యూనో. ఇంకోటి ఏంటి, కంపానియన్షిప్ రావచ్చు కాసేపు అయ్యాక. ఇనీషియల్గా అట్రాక్ట్ అయిన దానికి ఉన్న రీజన్కి తర్వాత మీతో చాలాసేపు ఎవరన్నా ఉంటే ఏదో ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. కుక్క మీద కూడా అవుతుంది, లేకపోతే మీకు బాగా తెలిసిన మీ ఎంప్లాయీ మీద కూడా అవ్వచ్చు. యూ మైట్ నాట్ కాల్ ఇట్ లవ్, కానీ మీకు ఒక కేరింగ్, ఒక టెండర్నెస్, ఒక కన్సర్న్ అనేది వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ కంపానియన్. యా, అమ్మయ్య దేవుడు దట్స్ ఎ కంపానియన్షిప్ ఆస్పెక్ట్ అది.
బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లవ్ కదా, ఇట్ ఈస్, యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దెన్ వీ హ్యావ్ టు డిఫైన్ మ్యాన్ ఉమెన్ స్పెసిఫిక్గా నీ కోసం నేను చచ్చిపోతాననే లవ్ వేరు, ట్రైన్ ట్రాక్ల కింద పడుకున్న విషయం తెగిసి చచ్చిపోయే లవ్ వేరు, లేకపోతే దేవదాస్ అయిపోయినది వేరు. బట్ ఇదేంటి పిల్లలు అంటే ఇది, లేకపోతే టెండర్నెస్, ఆ కంపానియన్ ఆస్పెక్ట్ అనేది వేరు. అది ఒక లాంగ్ స్టాండింగ్ దాని నుంచి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేనప్పుడు లవ్ ఐ థింక్ డైరెక్ట్లీ విల్ సస్టైన్. ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే లవ్ అనేది అంత తొందరగా పోతుందని నా ఫీలింగ్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లవ్ ఇస్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్. యా. అలా ఎన్నిసార్లు మీరు ప్రేమించారు రామ్ గోపాల్ వర్మ గారు? చాలాసార్లు. లెక్క పెట్టారా? అంటే లెక్క పెట్టలేదు, హండ్రెడ్స్, మేబీ నాట్ హండ్రెడ్స్, బట్ ఐ వుడ్ థింక్. బట్ యూ హ్యావ్ రియలీ బీన్ ఇన్ డీప్ లవ్, ఎక్స్పీరియన్స్ డీప్ లవ్. ఎస్. సో వాట్ హ్యాపెన్స్ టు యూ వెన్ యూ ఎక్స్పీరియన్స్ డీప్ లవ్? ఇట్ గివ్స్ మీ ట్రెమెండస్ హై. ఇట్స్ లైక్ ఎ డ్రగ్. కెన్ యూ డిస్క్రైబ్? ఐఎమ్ క్యూరియస్ బికాస్ మామూలు మనుషులకి మీకు పెద్ద తేడా ఉంది. అంటే ఐ డోంట్ సీ, ఇప్పుడు ద పాయింట్ ఈజ్, నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టు ఎమోషన్ని కంట్రోల్ చేయటానికి దాన్ని ఆనందించడానికి ఒక తేడా ఉంది. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ ఏముంటాయి? ఇట్స్ లైక్ భయం, జెలసీ, యూనో, ఇలాంటి ఆస్పెక్ట్స్ దే ఆర్ క్రియేటింగ్ ఎ నెగటివ్ ఎనర్జీ. లవ్ అనేది ఇట్ క్రియేట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ నైస్ ఫీలింగ్. బట్ మీ కాంటెక్స్లో లవ్ అంటే ఓన్లీ సెక్షువల్ అట్రాక్షన్ కదా? నాట్ నెసెసరీ. దట్స్ అదే నేను అక్కడ డిఫరెన్స్ ఎందుకు చెప్పింది. సి, ఇప్పుడు ఐ నౌ గ్రాడ్యుయేటెడ్ టు సెక్షువల్ లవ్. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం లేదు, ఐఎమ్ టూ బిజీ, సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఎనీమోర్. కానీ ఆ టైం ఉన్నప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ దట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్. సి, ఎవ్రీథింగ్ మీకు అప్పుడున్న సందర్భం, పరిస్థితి బట్టి వస్తుంది. అవును. అప్పుడేంటి, ఒక ప్రేమలో ఉండటానికి లేకపోతే ఒక గ్లాసు, ఒక బాటిల్ వైన్ తాగడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ లేదు. అఫ్కోర్స్ దే బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఫీలింగ్స్, బట్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ ఎన్ ఎమోషనల్ హై. బియాండ్ కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ లవ్ ఇంకొక కైండ్ ఆఫ్ లవ్ ఉంటుందని మీరు ఒప్పుకుంటారా ప్రపంచంలో? సి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది కానీ బట్ దానికి ఐ వుడెంట్ కాల్ ఇట్ బై డెఫినేషన్. ఇప్పుడు కేరింగ్ ఉండొచ్చు, టెండర్నెస్ ఉండొచ్చు, ఒక కన్సర్న్ ఉండొచ్చు, అది కుక్క మీద దేని మీద ఉండొచ్చు, యూనో. బట్ ఆ డిగ్రీ కానీ దాని నేచర్ కానీ మ్యాన్ ఉమెన్ లవ్కి డిఫరెంట్ ఉంటుంది. మనం చాలాసార్లు ప్రేమ కథ అని చెప్తాం, లేకపోతే రొమాంటిక్ స్టోరీయో, లేకపోతే వాళ్ళు దానికోసం లోకాన్ని ఎదిరించి ఏదో చేశారు. ఇవన్నీ ఏంటి, దట్ ఈస్ బీయింగ్ స్పెసిఫిక్ టు మ్యాన్ ఉమెన్. యూ విల్ నెవర్ డూ దట్ ఫర్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో. కానీ చాలాసార్లు ఏంటి, నాకు కొంతమంది, నాకు మనుషుల కన్నా కుక్కలు అంటే ఎక్కువ ఇష్టం. మన ఎప్పుడు అది మోసం చేయదు మనుషులు. అంటే వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ బట్టి నేను మనుషుల కన్నా జంతువులు ఎక్కువ ప్రేమిస్తాను అంటారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి కన్ఫ్యూజ్ విత్ దిస్ లవ్. సో దట్స్ ఇది ఒక పవిత్రమైన ఒక స్పెషల్, యా, దిస్ ఈస్ సంథింగ్. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు టూ మెనీ థింగ్స్. ఒక మ్యాన్ ఉమెన్ బిలాంగింగ్ ఉంటుంది, ఒక సెక్షువల్ డిజైర్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు బీ టుగెదర్, టు ఐడెంటిఫై విత్ ఎ పర్సన్, నా భార్య. అండ్ అది ఐ థింక్ దట్ బై నేచర్ ఈజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు సెక్షువల్ లవ్ అంటే ఏంటి నా దృష్టిలో, బికాజ్ ఐ ఫీల్ లవ్ లేకుండా సెక్స్ ఎవరు ఎంజాయ్ చేయలేరు అనేది నా బిలీఫ్. వాళ్ళు మాట్లాడచ్చు, చెప్పొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద సేమ్ ఎంజాయ్మెంట్, యూనో. అప్పుడు ఈ సెక్షువల్ లవ్ అనే టర్మ్ ఏంటంటే, ఇప్పుడు సింహం చూశారనుకోండి, నేషనల్ జియోగ్రఫీలో ఆ ఆడసింహం చూసినప్పుడు యూ కెన్ సీ ద హోల్ బాడీ లాంగ్వేజ్ చేంజింగ్. ఆ లుక్, ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజ్, ద వే, అది ఆల్మోస్ట్ పిలిల్ అయిపోతుంది. అంటే ఎందుకు, ద డిజైర్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్ ఓవర్ పవర్స్ ద మ్యాస్కులైన్ పవర్ ఆఫ్ ద లైన్ ఇన్ ద ఎక్స్టెంట్. బట్ దట్ ఈస్ నేచర్, న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది, విచ్ అగైన్ ఈస్ లైక్ అ డ్రగ్ ఇన్ ఎ సెన్స్. బట్ దట్ విల్ ఓన్లీ లాస్ట్ టిల్ ఇట్ హ్యాస్ సెక్స్ విత్ ద లైన్స్. యా, ఇట్స్ సాటిస్ఫైడ్. యా, కానీ ఆ ఎక్స్ప్రెషన్ అది ఏమీ లేకుండా ఇట్ కాన్ డూ ద ఫిజికల్ యాక్ట్ జస్ట్ లైక్ దట్. అందుకని దాని టర్మ్ని నేను సెక్షువల్ లవ్ అని పెడతాను. ప్రపంచంలో ఎంతమంది ఉంటే మీరు జస్టిని ఎందుకు ప్రేమించారు చెప్పండి? నాకు తెలియని అమ్మాయిని కూడా ప్రేమిస్తాను.